హాయ్ వెల్కమ్ టు లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్. ది ఎంటర్టైనర్, ది క్రికెట్ ఫీవర్. ఐపీఎల్ 2025 కొద్ది రోజులు ప్రారంభం కానుంది. ప్రతి జట్టు ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటూ ఫామ్ ని బట్టి తమ ఫైనల్ టీమ్స్ ని ఫైనల్ చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ చాలా టీమ్స్ తమ ప్లేయర్స్ ఫిట్నెస్ గురించి టెన్షన్ పడుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు గాయాల కారణంగా అనేక జట్లు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాళ్ళెవరో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లు యంగ్ సెన్సేషనల్ స్పిన్నర్ ఆలీ గజన్ఫర్ మరియు ఫాస్ట్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యారు. వారి ప్లేస్ లో ముజిబ్ రెహ్మాన్ మరియు కార్బన్ బాస్ ని రీప్లేస్ చేశారు. మరోవైపు బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయాల నుండి కోలుకోలేదు. అతను ఆడతాడో లేదో ఇంకా అనిశ్చితంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ లో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కోసం ఆడడానికి ప్రాధాన్యత ఇచ్చి ఐపీఎల్ 2025 నుండి తప్పుకున్నాడు. దానివల్ల 2 సంవత్సరాల ఐపీఎల్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. మిచెల్ స్టార్క్ ఆడే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ పర్సనల్ రీజన్స్ వల్ల ప్రారంభ మ్యాచ్లను కోల్పోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ లో బ్రాడెన్ కార్స్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం అవడంతో వియన్ ముల్డర్ ని ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు. కానీ ఇంజురీ కారణంగా ఛాంపియన్ ట్రోఫీకి దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుండి కోలుకొని ఐపీఎల్ ఆడే అవకాశం ఉంది. ఆర్సీబీలో ఫాస్ట్ బౌలర్ జోస్ హెజిల్వుడ్ మరియు జాకబ్ బెథెల్ అందుబాటులో ఉండడం అనుచితంగా ఉంది. ఎల్ఎస్జీలో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా మొదటి సగం మ్యాచెస్ కోల్పోయే అవకాశం ఉంది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ తన ఫిట్నెస్ దృష్ట్యా కేవలం బ్యాట్స్మెన్ గా ఆడతారు. కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నాడ్ మరియు ఉమ్రాన్ మాలిక్ పాల్గొనడం కూడా డౌట్ గా ఉంది. గుజరాత్ టైటన్స్ మరియు పంజాబ్ కింగ్స్ కూడా జెరాల్డ్ కోర్జీ మరియు లాకీ ఫెర్గుసన్ ఫిట్నెస్ పట్ల ఆందోళనగా ఉన్నాయి. ఇలా అన్ని టీంలు లీగ్ స్టార్ట్ కాకముందే సవాల్ని ఎదుర్కొంటున్నాయి. వారి ఫిట్నెస్ మీద టీం ఫిజియోలు కసరత్తులు చేస్తున్నాయి. వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.